ఓ వ్యాస, నువ్వు అనేక గ్రంథాలను రచించావు, ఒప్పుకున్నా. వాటిల్లో ధర్మార్థ కామ మోక్షాలను గురించి బాగా వివరించావు, అది ఒప్పుకున్నాను. న తథా వాసుదేవస్య మహిమాఘనువర్ణితగా కానీ వాటిని కీర్తించినంతగా వాసుదేవుణ్ణి కీర్తించలేదు నువ్వు. అతి ముఖ్యమైన దానిని మర్చిపోయావు నువ్వు. వ్యాస, మానవులకు దుఃఖాలు పోవాలంటే భగవంతుడి అనుగ్రహం ఒక్కటే శరణ్యం. ఇంతవరకు దీంట్లో మనకు అర్థమైంది. అంటే భగవంతుణ్ణి శరణు వేడకపోతే, భగవంతుణ్ణి మనం పూజించకపోతే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా వ్యర్థం అని తెలుస్తూ ఉన్నది. భగవంతుడి అనుగ్రహం కలగాలంటే భగవత్ కీర్తనమే శారణ్యం. అందుకు ఆ భగవత్ కీర్తన శరణ్యం, అదే అంతే. దానికే భగవత్ కీర్తన జరగాలంటే భగవంతుడి గుణాల గొప్పతనం తెలియాలి. భగవంతుడి గుణాలు గొప్పతనం తెలియాలంటే భగవత్ కథలు తెలియాలి. ఒకదానికోటి సంబంధం. భగవత్ కథలు మాత్రమే మానవ హృదయాలను ప్రబలంగా ఆకర్షించగలవు. అది తప్పితే ఇంకా మనస్సుని ఆకట్టడం, మనస్సుని పరివర్తన చేయటం భగవద్భక్తి ఒక్కటే అని తెలుస్తూ ఉన్నది మనకు. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా కోతిగా వెళుతూ ఉంటుంది. ఈ మనస్సు బుద్ధితో పాటు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి. దాన్నంతా అరికట్టాలంటే భగవద్భక్తి ఒక్కటే. భగవద్భక్తి నాకేమీ తెలీదు, నాకు అంతేనే, నిన్ను శరణు వేడటం మాత్రమే తెలుసు అనే ఒక తత్వం నీకు తయారు కావాలా. ఇంత వేదాంతం చదివావు, ఎంత పెద్ద పండితుడు, కానీ నీలో భగవద్భక్తి లేదే.